శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణా సింధు జ్ఞానం శాస్త్రూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నారాయణం నమస్కృత్యం చేవ నరోత్తం దేవీం సరస్వత్యాసం తత్వోజయముదీరే. శ్రీ గురుభ్యో నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 30 చెప్పుకోవాలి. 29లో ఏం చెప్పుకున్నామంటే, మేరుశిఖరం మీద బ్రహ్మపట్నం చేరి అక్కడి నుంచి 4 దారుల్లో ప్రవహించింది అని చెప్పుకున్నాం అక్కడికి. ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 30. బ్రహ్మపట్నం తూర్పు ద్వారా ప్రవహించిన నది సీత. ఇది గంధమాదనం మీదుగా భద్రాసుర వర్షాలు దాటి తూర్పున సముద్రంలో ప్రవేశించింది. పడమటి ద్వారా వచ్చిన నది దక్షు. మాల్యవంత పర్వతం మీద దాటి కేతుమాల వర్షం మీదుగా పశ్చిమ సముద్రంలో చేరింది. ఉత్తరంగా వచ్చిన భద్రానది కుముద, నీల, శ్వేత పర్వతాల మీదుగా ఉత్తర కురుభూములను పావనం చేసి ఉత్తర సాగరంలో సంగమించింది. దక్షిణంగా సాగిన అల్కనందా నది హిమకూటాలు దాటి భారతవర్షాన్ని పవిత్రం చేసి దక్షిణ సముద్రంలో కలిసింది. మేరు ఆదిగా గల పర్వతాల నుండి పుట్టిన నదులు వేల సంఖ్యలో ఉంటాయి. జంబూద్వీపంలోని భారతవర్షం మాత్రమే కర్మభూమి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దివి నుండి దిగి వచ్చిన వారు తమ ఫలశేషం అనుభవించేసి తమ పుణ్య ఫలశేషం అనుభవించి పోతూ ఉంటారు. అక్కడ ఉండేవారు వేల సంవత్సరాలు జీవిస్తారు. 1000 ఏనుగుల బలం కలవారు, వజ్రసమ దేహులు, నిరంతర సంతోషచిత్తులై ప్రమత్తతను దరిచేరనివ్వరు. వీరు నిరంతరం కామోపభోగములతో యథేచ్ఛగా విహరిస్తారు. ఇక ఇలావృత వర్షాధిపతి పరమశివుడు. అక్కడి వనాలలో పార్వతీ పరమేశ్వరులు లీలా వినోదాలు జరుపుతూ ఉంటారు. కనుక అక్కడికి ఎవరు పోయినా స్త్రీలుగా మారతారు. భద్రాసుర వర్షాధిపతి భద్రశివుడు. ఆయన హయగ్రీవుని అనుచరుడు. కనుక అక్కడి వారందరూ హయగ్రీవుని అర్పించి ఆనందిస్తారు. హరివర్షానికి ప్రభువు నరహరి. దైత్య దానవ జాతుల వారందరూ ప్రహ్లాదాది కుల వృద్ధులతో కూడి నరహరిని ఉపాసిస్తూ ఉంటారు. కేతుమాల వర్షంలో నారాయణుడు లక్ష్మీదేవికి ప్రీతి కలిగించే సంకల్పంతో కామదేవ రూపుడై ఉంటాడు. రమ్మిక వర్షానికి అధిపతి మనువు. ఈయన మత్స్యరూపుడైన శ్రీహరిని సేవిస్తూ ఉంటాడు. హిరణ్మయ వర్షానికి అధిదేవత కూర్మరూపుడైన హరి. ఉత్తర కురుభూములకు వరాహరూపుడు అధిదేవత. కింపురుష వర్షాధిదేవత సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు. అక్కడే కింపురుష గణాలతో అంజనీసుతుడు రామసేవలో ఉంటాడు. భారతవర్షానికి అధిదేవత బదరికాశ్రమవాసి నారాయణుడు. ఆయనను నారదాదులు ఉపాసిస్తారు. భారతవర్షంలో ప్రసిద్ధమైన నద పర్వత క్షేత్రాల వివరాలు చెబుతాను, విను. మలయ, మంగళ, మైనాక, త్రికూట, వృషభ, రోషగిరి, ఋష్యమూక, సహ్య, వేదగిరి, వింధ్య, మహేంద్ర, శ్రీశైలం, వెంకటాద్రి, పార్యాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధనం, రైవతక, కుకుంభ, నీలగిరి, కాకముఖ, రామగిరి, ఇంద్రశిల ఆదిగా గలవి పర్వత శ్రేష్టాలు. చంద్రవట, కృతమాల, వైహాయసి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, భీమరథి, రేవ, శిల, మర, చర్మాణవతి, వేదస్మృతి, ఋషి, కుల్య, కౌశిక, మందాకిని, యమున, సరస్వతి, వృషధ్వతి, గోమతి, సరయు, భోగవతి, కతుద్రు, చంద్రభాగ, మరుద్వహ, వితప్త, విశ్వ, సింధు, రోణవు నదీనదాలు. ఇక ఈ భారతవర్షంలో జన్మించిన వారు సత్వ రజ స్తమో గుణాలతో జరిపే కర్మల వల్ల దేవ మనుష్య నరకగతులు పొందుతారు. రాగద్వేష శూన్యులై అవామనసు గోచరుడైన శ్రీహరిని ఆరాధించే భాగవతోత్తములు నారాయణ పదం పొందుతారు. అందువలనే ఈ దేశంలో జన్మించడం కంటే కోరుకోదగినది లేదు. నారాయణ నామస్మరణ నిఖిల కల్మషాలను ప్రక్షాళన చేస్తుంది. ఇతర ప్రాంతాల్లో 1000 సంవత్సరాలు జీవించిన పునర్జన్మ తప్పదు. ఇక్కడ ఒక్క క్షణం వాసుదేవుని స్మరిస్తే చాలు ఆ పరమపదం చేరగలరు.
పరమరహస్యం ఏమిటంటే వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణని కథాగానం లేని చోట, ఆయనను స్మరించే భాగవతోత్తములు లేని స్థలాన, ఆ పురుషోత్తముని ఆరాధనోత్సవ శూన్యమైన దేశాన అది ఇంద్రలోకమైనా అక్కడ ఉండకూడదు. మానవ జన్మ ఎత్తాక జ్ఞాన తప అనుష్ఠానాలతో ముక్తిని సాధించుకోలేకపోతే వాడు మృగం కంటే హీనుడు. ప్రాణికోటిలో సర్వోత్కృష్టమైన మానవ జన్మ లభించినందుకు దాన్ని వాసుదేవనాస్మరణతో ధన్యం చేసుకోవాలి. అది మన భారతవర్షంలోనే సాధ్యం. జంబూద్వీపం చుట్టూ 1,00,000 యోజనాల చుట్టుకొలతతో లవణ సముద్రం ఉంది. 2,00,000 యోజనాల వైశాల్యంతో లక్షద్వీపం ఉన్నది. వీరికి అగ్ని అధిదేవత. దానికి ఆవల ఇక్షు సముద్రం మధ్యంలో శాల్మలి ద్వీపం ఉంది. వీరికి చంద్రుడు దేవత. దానికి ఆవల సురా సముద్ర మధ్యంలో కుశద్వీపం ఉంది. ఈ ద్వీపాన్ని ఆనుకుని అమృత సముద్రం అక్కడ క్రోచ ద్వీపం. దానికి కావాల 16,00,000 యోజనాల వైశాల్యంలో పాల సముద్రం, అందులో శాఖద్వీపం, ఆవల దధి సముద్రం, దాని మధ్య పుష్కర ద్వీపం. ఇది 64,00,000 యోజనాల వైశాల్యం కలది. అక్కడ 10,000 బంగారు దళాల పద్మం, దాని మీద ప్రజాపతి ఆసీనుడే ఉంటాడు. దీనికి 4 వైపులా దిక్పాలకులు 4 తమ తమ నగరాలలో ఉంటారు. ఇక్కడే మానసోత్తర పర్వతం ఉంది. ఈ పర్వతం చివరల నుంచి సూర్యుని రథం మేరు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కాలగతిని సూచిస్తుంది. పుష్కర ద్వీపంలో ప్రాణులకు మధ్య భేదాలు లేవు. అందరూ సమభావంతో జీవిస్తారు. ఈ ద్వీపం చుట్టూ ఉండే సముద్రంలో నీరు స్వాదుగా ఉంటుంది. ఈ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతం ఉంది. వీటి మధ్య భాగంలో 2 కోట్ల యోజనాల విశాలమైన ప్రశాంత ప్రదేశం, దేవతా విహార భూమి. ఈ భూమండలంలో లోకాలోక పర్వతం 4వ వంతు ఉంటుంది. ఈ పర్వతం మీదనే వృషభ, పుష్కర, చూడ, వామన, అపరాజిత అనే పేర్లు గల దిగ్గజాలు ఉంటాయి. ఇక్కడే నారాయణుడు విశ్వక్సేనాది అనుచరులతో దేవ ముని బృందాలతో అలరాడుతూ ఉంటాడు. ఈ భువనానికి మధ్యలో సూర్యభగవానుడు ఉంటాడు. సూర్యునికి 2 వైపులా 20 కోట్ల యోజనాల పరిమాణంలో బ్రహ్మాండం ఉంది. సర్వజీవరాశికి సూర్యుడు ఆత్మ. ఇది భూగోళం. ఖగోళ వివరాలు. బ్రహ్మాండ గోళానికి మధ్యలో ఉండే సూర్యుడు ఉత్తర దక్షిణ గతుల్లో చరించేటప్పుడు మంద తీవ్ర సమగతులు ఏర్పడతాయి. మేషాది మీనాంతం 12 రాసుల్లోనూ తిరుగుతాడు ఈయన. మేష తుల రాశుల్లో సమంగా తిరగడం వల్ల రాత్రింబగళ్ళు సమంగా ఉంటాయి. వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో తిరిగే సమయాన రాత్రి ఒక్కొక్క గడియ తగ్గుతుంది. వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశిలో పగలు తగ్గుతూ ఉంటుంది. ఒక్క ముహూర్త కాలంలో సూర్యుడు 34,800 యోజనాలు తిరుగుతాడు. సూర్యరథానికి గాయత్రి ఆది గల 7 ఛందస్సులు గుర్రాలు. రథసారథి అరుణుడు. అంగుష్ఠదేవులైన 60,000 మంది వాలఖ్యులు సూర్యునికి అగ్రభాగంలో సౌర సూక్తాలు చదువుతూ సాగుతారు. సూర్యునికి అడ్డు ఇట్లు మిగిలిన చంద్ర, కుజ, గురు, శని, బుధ, శుక్రగ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలన్నిటికీ ఆవల బహుదూరంలో సప్తర్షి మండలం ఉన్నది. ఇన్నిటికీ పైన శిశుమార చక్రం ఉంది. అక్కడ ధ్రువుడు, ఇంద్ర, వరుణ, యమ, కశ్యపాదులతో ఆకల్పాంతం ఉంటారు. ఈ ధ్రువమండలం చుట్టూ సర్వగ్రహ తారక గోళాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. పురుషోత్తముడు పుండరీకాక్షుని దివ్య శరీరమే ధ్రువమండలం. నిత్యం సాయంకాలంలో ధ్రువ నక్షత్రాలని దర్శించి శిశుమార చక్రానికి నమస్కరించే వారికి ఏ క్లేశాలు ఉండవు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి. ఈ భూగోళానికి దిగువ అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో స్వర్గాన్ని మించిన సుఖభోగాలు లభిస్తాయి. ఇక్కడ దైత్య, దానవ, నాగజాతుల వారు ఉంటారు. పాతాళంలో మహాశిల్పి మయుడు నిర్మించిన అత్యంత రమణీయ భవనాలు ఉన్నాయి. ఆ భవనాల చుట్టూ నిరంతర వసంత శోభతో అలరారే పూలు నిండిన లతలు, ఫలాభారత తరువులు విరాజిల్లే ఉద్యానవనాలు ఉన్నాయి. రకరకాల జలపక్షులతో పద్మాలు, కలువలు ఉండే నిర్మల సరోవరాలు ఉన్నాయి. ఇక్కడ మహానాగుల పడగల మీద మణికాతుల వల్ల ఆ చీకటి భయం ఉండదు. దివ్య ఔషధి రసపానం వల్ల వారికి ఆకలి తప్పులు, రోగాలు ఉండవు. మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం తప్ప వీరిని భయపెట్టేది లేదు. అతల లోకాధిపతి మయన కుమారుడు బలాసురుడు రాజు.
ఈయన మాయా విద్యలో ఆరితేరినవాడు. ఈ విద్యను నేర్చుకున్న కొందరు భూలోకంలో కూడా ఇంద్రజాలాలు చేసి జీవిస్తూ ఉంటారు. ఈ బలాసురుని ఆవులంత వల్ల స్వైరిణి, కామిని, పూంచల అనే పేర్లతో స్త్రీ బృందాలు పుట్టి పాతాళానికి పోయి అక్కడి పురుషులకు తాము తయారు చేసిన హాటకా రసం ఇచ్చి రససిద్ధం చేసి వారితో నిర్విరామంగా రసక్రీడ సాగిస్తూ ఉంటారు. దీనికి దిగున విత్తలం. అక్కడే పరమశివుడు పార్వతీదేవితో రసరాజ్యం వెళ్తూ ఉంటాడు. విత్తలానికి దిగున సుతలం ఉంది. అక్కడ బలిచక్రవర్తి నిరంతర హరినాపద సేవాతత్పరుడై ఉంటాడు. బలిచక్రవర్తి భవన ద్వారంలో శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గద శారంగాలతో అలరాడుతూ ఉంటాడు. దీని కింద తలాతలానికి అధిపతి మయుడు. దాని కింద మహాతలంలో కద్రో సంతానం ఉంది. ఆ సర్పాలు 5 పడగలవి, 6 పడగలవి అలా అనంత ప్రాణాలతో అక్కడ విహరిస్తాయి. ఆ క్రింద రసాతలంలో నివాత కవచాలకే అది ప్రాణ బృందాలు పుట్టల్లో పాముల్లా నిరంతరం శ్రీహరి భయంతో బతుకుతూ ఉంటాయి. రసాతాళానికి దిగువన పాతాళంలో వాసుకి ప్రముఖులైన నాగులు ఉంటారు. వీరి పడగల కాంతిలో అక్కడ నిరంతరం పగటి వెలుగుల్లో ఉంటాయి. పాతాళం కింద ఆదిశేషుడు తమ విశాల దేహాన్ని చుట్టుకుని ఉంటాడు. శేషుని శిరస్సు మీద ఈ భూగోళం చిన్న ఆవగింజలా ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.